హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కొబ్బరి ఉండలు అయితే చేసుకోబోతున్నామండి. ముందుగా కొబ్బరి తురుముని చేసి పెట్టుకున్న అందులో 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా బెల్లాన్ని కూడా తురిమేసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ప్రశాంతంగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట. బెల్లంతో చేసుకుంటున్నాం కదండి, ఈ స్వీట్ అయితే చాలా హెల్తీగా అదేవిధంగా టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారు కదా, మనకి బెల్లం అయితే కరిగిపోతుంది. ఆల్మోస్ట్ కరిగింది, ఇంకా కొంచెం వరకు ఉంది. ఈ లోపల మనం మిక్సీ జార్లో 1 కప్పు పంచదార, అదేవిధంగా 4 యాలకులు వేసుకుని పొడి చేసుకోవాలండి. పొడి చేసుకుని అందులో వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. పొడంతా కలిసే వరకు కలుపుకుంటే అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్న తర్వాత చక్కగా చేతికి ఇలా నెయ్యి అయితే రాసేసుకుని మనకి నచ్చిన సైజులో, కావాల్సిన సైజులో కొబ్బరుండలు చుట్టేసుకోవడమేనమాట. చూసారు కదా, నేనైతే ఈ సైజులో అయితే కొబ్బరుండలు చుడుతున్నాను. చల్లారిపోయిన తర్వాత ఇక చక్కగా మనకి ఇలా అయితే ఉండ తయారైపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి.